Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. Greetings to all the brothers and sisters who have joined from different places. వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి జాయిన్ అయిన ప్రతి ఒక్క సహోదరికి ప్రభు పేరట వందనాలు. We are starting a new series of study today and we are trusting in the Lord for that. ఈరోజు ఒక కొత్త శీర్షికను ఆరంభిస్తూ ఉన్నాము. As it is already announced, it is about the practical Christian life. ముందుగానే ప్రకటించిన రీతిగా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, ప్రయోగాత్మక క్రైస్తవ అనుదిన జీవితం. We are all Christians and we have to practice our faith in our life. మనందరము క్రైస్తవులము, మన యొక్క విశ్వాసాన్ని క్రియల్లో చూపించవలసిన వారము. One complaint that unbelievers raise against Christians is that you preach but you don't practice. అవిశ్వాసులు మన గురించి చెప్పేటువంటి ఒక ఫిర్యాదు, కంప్లైంట్ ఏంటంటే, మీరు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదరా బాబు అన్నది మన మీద ఉన్న కంప్లైంట్. So we have to be people who not only preach but who practice our faith in our day-to-day life. మనము చెప్పేవాళ్ళం మాత్రమే కాకుండా మన విశ్వాసాన్ని అనుసరించే వారంగా, గైకొనే వారంగా కూడా మనం ఉండాలి. So it is with that purpose we have started this series and we pray earnestly that the Lord will help us to learn different aspects of our practical Christian life. ఆ యొక్క ఉద్దేశం చేత ఈ యొక్క శీర్షికను ఆరంభించడం జరిగింది. విశ్వాస జీవితానికి సంబంధించిన వివిధ అంశాలన్నిటినీ కూడా టచ్ చేస్తూ మనం ఈ విషయాలని మాట్లాడుకుంటాం. Who is the greatest example before us for our Christian life? మన క్రైస్తవ జీవితానికి మనకున్నటువంటి అత్యుత్తమ మాదిరి ఎవరు? It is none other than our Lord Jesus Christ. ఇంకా ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పగలం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. We are known as Christians. Christian means one who follows Jesus. మనల్ని క్రైస్తవులు లేదా క్రిస్టియన్స్ అని పిలుస్తారు. అనగా క్రీస్తును వెంబడించేవారు అని అర్థం. క్రీస్తును వెంబడించేవారు అని అర్థం. We are following Christ means we have to follow him. We have to imitate him in every area of our life. క్రీస్తును వెంబడించడము అనగా క్రీస్తును అనుసరించడం, లేదా ఇంకా చెప్పాలంటే క్రీస్తును అనుకరించడం. So when we learn from the life of our master, one of the most remarkable things that we see in his life is his prayer life. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో మనము గమనించదగినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితము. In the life of Jesus, nothing is more marked than his prayerfulness. యేసుక్రీస్తు జీవితంలో మనం వెంటనే గమనించదగినటువంటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితం. We have heard about many prayer warriors like George Muller, but Jesus Christ is the greatest example before us concerning prayer. ప్రార్థనా వీరులు అనేటువంటి పేరుతో చాలా మంది భక్తుల జీవితాల గురించి మీరు విని ఉండవచ్చు లేదా చదివి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ముందు ఎవరు కూడా సరిపోరు అనే విషయాన్ని మనం ప్రార్థన విషయంలో గమనించవచ్చు. One thing that the disciples of Jesus noticed or observed in the life of Jesus was his prayer life. అయితే శిష్యులు ముఖ్యంగా యేసయ్యని వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు, గమనించినప్పుడు వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితం. And that is one of the most important things which the Lord Jesus wanted to teach his disciples also. అలాగే
యేసయ్య తన శిష్యులకి నేర్పించాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం కూడా ప్రార్థనే. Now, before we start, there may be a question which comes to our mind, at least in the minds of some people. Why did Jesus pray? చాలా మందికి ఈ విషయం వినగానే గుర్తొచ్చేటువంటి లేదా వాళ్ళకి కలిగేటువంటి డౌట్ ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేశాడు, అసలు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? Jesus is God, and why he needed to pray? యేసయ్య దేవుడైతే ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? This, of course, is a puzzling question. ఇది చాలా మందిని సందిగ్ధానికి గురి చేసేటువంటి ప్రశ్న. Okay, we know Jesus is God, but at the same time he is man. He is the God man, fully God and fully man. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు సంపూర్ణ దేవుడై ఉన్నారు, అలాగే ఆయన పరిపూర్ణ మానవుడు కూడా అయి ఉన్నారు. Jesus' prayer or praying is justified from both sides, from the side of his humanity and also from the side of his divinity. It is justified. యేసుక్రీస్తు వారి ప్రార్థనా జీవితం అనేది ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని రెండిటి విషయంలో కూడా అది న్యాయం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. From his humanity side, it is perfectly natural. Jesus, as the man, lived a life in total dependence on God, and he prayed to God the Father. యేసుక్రీస్తు వారి మానవ కోణాన్ని నుంచి మనం పరిశీలన చేసి చూసినట్లయితే, ఒక మానవుడిగా అతి సహజమైనది ఏంటి అంటే ప్రార్థన చేయడం, దేవుడికి ప్రార్థన చేయడం, దేవుడి మీద ఆధారపడడం అనేది మానవునికి అతి సహజమైనటువంటిది. From the side of his divinity, we can understand again that communication between the persons of Trinity is possible and it is needed. It was the communication within the Trinity. అలాగే దైవత్వానికి సంబంధించి దేవుడు ఒక్కడైనప్పటికీ కూడా ఆ ఒక్క దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి, త్రియేక దేవుడు కాబట్టి వారి మధ్య సంభాషణ జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన దైవత్వ పరంగా చూసినా అది అవసరమే. So Jesus' prayer was his communication with his Father. He wanted to consult, he wanted to speak everything with his Father when he was upon here on the earth. యేసుక్రీస్తు దేవుడే, సందేహం లేదు. తండ్రి దేవుడే, మరి వారి మధ్య సంభాషణ జరగాలి కదా. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన అంతా తాను ఒక దేవుడిగా తండ్రి అయినటువంటి దేవునితో ప్రతి విషయాన్ని కూడా చర్చిస్తూ, మరి ఆయన వద్ద నుంచి ఆయన యొక్క గైడెన్స్ తీసుకోవడం అనేది ఆయన యొక్క ప్రార్థనలో మనం చూసేటువంటి కీలకమైన అంశం. And also there is another thing which we should consider. When Jesus prayed, it was an example for us also. He wanted to give us an example of prayer. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు అందులో మనం గమనించదగిన మరొక విషయం ఏంటంటే, అది మనందరికీ కూడా ఒక మాదిరిని చూపించడానికి యేసయ్య ప్రార్థన చేశారు అన్న విషయం కూడా మనం నేర్చుకోవచ్చు. But the thing that about which we really have to be amazed is that if anybody did not need prayer, it was Jesus Christ. But Jesus prayed. Then how much more should we pray? గమనించండి, ఈ ప్రపంచంలో ఎవరికైనా ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు అంటే అది యేసయ్యకు ఒక్కడికి. అయినప్పటికీ యేసయ్య అందరికంటే ఎక్కువగా ఆయన ప్రార్థన చేయడం మనం గమనించవచ్చు. Okay, we will have a close observation of Jesus' prayer life. మనం ఈరోజు యేసుక్రీస్తు వారి జీవితంలోంచి అతి దగ్గరగా ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం గమనిద్దాం.
and we will learn some important lessons from it. అందులోంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాం. As we are studying, as we are going through the scriptures, let us pray that the Holy Spirit will teach us and make us aware of our shortcoming in the area of prayer and give us the help to improve our life. కాబట్టి ఈ సమయంలో లేఖనాల్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారము సహాయము మనం తీసుకుని మన ప్రార్థనా జీవితంలో కూడా మెరుగుపడే విధంగా ఆయన కార్యాలు చేయాలని ప్రార్థనా పూర్వకంగా లేఖనాల్ని మనం ధ్యానిద్దాం. Today we will be mainly studying from one verse from the Gospel of Mark. ఈరోజు ముఖ్యంగా మార్కు సువార్తలోంచి ఒక వాక్య భాగాన్ని మనం ప్రత్యేకముగా ధ్యానించబోచున్నాం. I request you to take Mark chapter 1 verse 35. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు 1:35. Now in the morning, having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. 35 చదువుకుందాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. When we started to study about the prayer life of Jesus, this verse is a striking verse. యేసుక్రీస్తు వారి ప్రార్థనా జీవితం గురించి ఆలోచిస్తే ఈ వాక్యం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. What we read, Jesus had the habit of rising early in the morning and praying. యేసయ్యకున్న అలవాటు ఏంటంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేయడం ఆయనకున్నటువంటి అలవాటు. Having risen a long while before daylight, that is how it is written. తెలుగులో మనం చూస్తే ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే. A long while before daylight means what may be the time he rose up? ఇంకా చాలా చీకటి ఉండగానే పెందలకడ లేచాడంటే ఏ టైంకి యేసయ్య లేచి ఉండొచ్చు? We cannot say that it was morning 6 o'clock, because 6 o'clock he got up means it is not a long while before daybreak. కాబట్టి ఇది యేసయ్య 6 గంటలకు లేచాడు అని మనం చెప్పలేం. ఎందుకంటే 6 గంటలకు మనం లేచేసరికి సూర్యుడు ఉదయించడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. Daybreak means usually it is at what time? In different places the time will be different, but usually 6 o'clock or 5:30 or 6 o'clock is the daybreak. చూడండి, long while before daybreak means వాస్తవానికి హలో, can you hear me? Hello. Brother, there is echo from somewhere. Now బ్రదర్ కంఫర్ట్ గానే ఉంది. ఇప్పుడు ఎక్కో వస్తుందా? లేదు కదా? లేదు బ్రదర్, బాగుంది. ఓకే, రైట్. సాధారణంగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయానికి సూర్యోదయం అనేది జరగడం చూస్తూ ఉంటాం. So he might have got up maybe at the 3 o'clock or at least 4 o'clock, and he had the habit of praying. కాబట్టి యేసయ్యకి పొద్దున్నే 3 గంటలకో 4 గంటలకో లేచి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉంది ఆయనకి. So Jesus slept late but he rose early. యేసయ్య చాలా లేటుగా
పడుకునేవారు కానీ లెగడం మాత్రం పెందరకడే లేచేవారు. He had the discipline of prayer. ఆయనకి ప్రార్థన జీవితం పట్ల ఒక క్రమశిక్షణ మీరు చూడవచ్చు. See, prayer should be a matter of personal, prayer should not be a matter of personal convenience, but it should be a matter of self-discipline. ప్రార్థన అనేది మీకు అనుకూలంగా ఉంటే చేస్తాం, అనుకూలంగా లేకపోతే చేయము అన్నటువంటి ప్రస్తావన కాదు. ప్రార్థన అనేది మీ క్రమశిక్షణకు సంబంధించి, మీ జీవిత క్రమశిక్షణకు సంబంధించి ఒక నిబద్ధతకు గుర్తు. Nowadays, many people have the habit of sleeping very late at night. They may sit up to 2 o'clock or even 3 o'clock, and then they get up very late. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మందికి లేటుగా పడుకునేటువంటి అలవాటు, లేటుగానే లెగుస్తారు. That's not a good habit. We have to go to bed early, and we have to rise early in the morning. ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లెగాలి, అది మంచి అలవాటు. Yeah. So to get guidance and power and grace for the activities and ministries of the day, we have to get up and we have to spend time before the Lord. కాబట్టి మనకున్న ప్రతిదినము చేయాల్సినటువంటి దినచర్యల గురించి, పనుల గురించి మనం పొద్దున్నే లేచి ప్రార్థన చేయడం అనేది అత్యవసరం. We will take a verse from the book of Isaiah. Isaiah chapter 50 verse 4 we will read. యెషయా గ్రంథము chapter 50 verse 4. 50వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. Is it read, brother, that verse? Hello? I have read. You have read, okay. So it is really a wonderful passage in the scripture which speaks about the prayer of Jesus. ఈ యొక్క వాక్య భాగము చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని స్పష్టంగా తెలియజేసే వచనం ఇది. It speaks about the servant of the Lord. The servant of the Lord here in this passage, it is about Jesus Christ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో దేవుని సేవకుడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని సేవకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. So the Lord God has given me the tongue of the learned, that I should know how to speak a word in season to him who is weary. He awakens me morning by morning. He awakens my ear to hear as the learned. So what this is speaking about, God the Father awakens God the Son morning by morning, and he awakens his ear. Ear means to listen from the Father, to communicate with the Father. ఇక్కడ మనం చూసినట్లయితే అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. అంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దైవ కుమారుడిని యేసయ్యతో ఆయన ఉదయాన్నే ఆయనకి వినేటువంటి బుద్ధిని, ఆ యొక్క చెవిని ఆయనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని మనం ఇక్కడ అనిపిస్తుంది ఈ వాక్యం చూస్తుంటే. So did you notice the tongue of the learned or the tongue of the disciple?
What does that mean, the tongue of the disciple? That means every morning Jesus rose and he spent time with the Father in prayer, and whatever the Father taught him, that only he spoke that day. చూడండి, శిష్యునికి తగిన నోరు అన్న మాట ఉంది కదా, అంటే అర్థం ఏంటి? పొద్దున్నే మరి యేసయ్యకి ఆయన ఏం చేసి తన నోరు తెరచి తండ్రితో ఆయన ప్రార్థన చేయడం, తండ్రి చెప్పిన విషయాల్ని తన నోటి ద్వారా ప్రజలకి బోధించడము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. So God the Father instructed Jesus Christ, and whatever the Father gave him to speak, that only he spoke. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆయన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. అదే విషయాన్ని ప్రభు మరి తన నోటి ద్వారా ప్రసంగిస్తూ బోధిస్తూ రావడం మనం చూడవచ్చు. And he knew how to speak a word in season, how to speak to a weary person, how to speak to persons whom he is going to meet. All that he learned from the Father in the morning hours. చూడండి, అలసిన వాణిని ఎలా ఊరడించాలో, తను కలవబోయే వ్యక్తులతో ఏమేం మాట్లాడాలో, ఇవన్నీ కూడా ప్రభు ఉదయకాలమున తన తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇవన్నీ కూడా తండ్రిని అడిగి ఆయన తెలుసుకునేవారు. Actually, Jesus said in many verses in the gospel, he told that whatever he spoke is not his own, but what the Father gave him, that only he spoke. మీరు సువార్తలు గనక జాగ్రత్తగా చదివితే ఏమర్థం అవుతుంది మీకు? నేను నా అంతట నేనే నా సొంత మాటలు చెప్పట్లేదు, కానీ తండ్రి నాకు ఏం చెబుతారో వాటినే నేను మీతో పంచుకుంటున్నాను అని ప్రభు చాలాసార్లు చెప్పడం మీరు గమనించవచ్చు. So all those things we do not usually in the gospel, when we read that there are many references, okay? John's gospel 5:30, 7:46, Luke chapter 4 verse 22, and all. Jesus says, what I say is not my own speech, but what the Father has given me, that only I am speaking to you. When we go through those passages, we may not think of it that much, but you see, from this Isaiah passage we understand that Jesus spent time with the Father every morning, and the Father taught him, that only he spoke. మనము యోహాను సువార్త చూసినట్లయితే 5వ అధ్యాయంలో కావచ్చు, 7వ అధ్యాయంలో కావచ్చు, ఇంకా అట్లా కొన్ని అధ్యాయాలు మనం గమనించదగిన విషయాలు ఏంటంటే, ప్రభు ఏం చెప్పినా ఇలా చెప్పేవారు. నేను నా సొంత మాటలను చెప్పట్లేదు, తండ్రి నా చెవులు ఏది చెప్తే నేను ఆ మాటలు మీతో చెప్పేవాడిని అని చెప్పేసి ప్రభు పదే పదే ఆ విషయాన్ని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన పొద్దున్నే తండ్రి సన్నిధిలో ఆ తండ్రి చెప్పే మాటలు వినేవారు ప్రార్థన ద్వారా. So this is a big example before us, dear brothers and sisters. Actually, this is a humbling lesson for every one of us, that Jesus had that habit. చూడండి, నిజంగా మనందరినీ కూడా దీన మనస్కుల్ని చేసేటువంటి ఒక అంశం ఇది. మనందరికి ఏం తెలియజేస్తుందంటే, మనం కూడా ఎంతగానో ప్రార్థన చేయాలి, మనం కూడా ఎంతగానో దేవుడి మీద ఆధారపడాలి, మనం కూడా దేవుని చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోవాలని మనల్ని ప్రేరేపించేటువంటి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. If Jesus Christ, the Son of God, was daily taught by the Father, how much more do we need to be taught by God? ఇప్పుడు దైవ కుమారుడైన యేసుక్రీస్తే అనుదినము తండ్రి అయిన దేవుని చేత బోధించబడుతూ ఉన్నాడు అంటే, మరి మనకెంత బోధ పరచబడ్డ అవసరం, మనకెంత దేవుడి చేత బోధ పరచబడ్డం అవసరం, మనం ఎంతగా దేవుని దగ్గర నుంచి నేర్చుకోవడం అవసరం, ఒక్కసారి మీరు ఆలోచించాలి.
So we usually go to our work without adequate prayer. So we do not know, we don't have the wisdom to speak to people. We don't know what all people we are going to meet, what all situations we are going to face, and how we have to reply to each person, how we have to take decisions in each situation. We do not know. Only with prayer we can have the wisdom from God. రోజు ప్రార్థన చేయకుండానే పనికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేయకుండానే మన పని పాటలు మొదలు పెట్టడం ద్వారా మనకి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో తెలివిగా మాట్లాడాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు ఏం మనకు తెలియకుండా అనేక సార్లు మనము చతికిల పడిపోయేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఉదయాన్నే మనం చేయబోయేటువంటి దినచర్య కోసము దేవుని సహాయము తీసుకోవడం లేదు, ప్రార్థన చేయడం లేదు. The right word, the right behavior, the right decision, these are all very important. And we don't have the wisdom to do it without God's help. సరి అయిన మాట, సరి అయిన పని చేయడం, సరైన నిర్ణయం తీసుకోవడం, సరిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానం వలన మాత్రమే కలుగుతాయి. Whatever work you are doing, dear brothers and sisters, not only concerning ministry, whatever is your work, whatever is the field of your operation, you need wisdom from above. నువ్వు ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్నా ఖచ్చితంగా నీకు పరలోకము నుంచి జ్ఞానం అవసరం, దేవుని దగ్గర నుంచి సహాయం అవసరం. I remember one brother speaking about one thing about his profession. He is working in the bank, and he was telling, he's a believer. He was telling, brother, with much prayer, I am going for work, because one moment's distraction can cost me lakhs of rupees loss. He is handling the money. One moment's distraction or one person cheating him, he may lose lakhs of rupees. అప్పుడు బ్రదర్కి తెలిసినటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు. ఆయన బ్యాంక్లో పనిచేస్తాడు. ఆయన చెప్తా ఉన్నాడు బ్రదర్తో, బ్రదర్ నేను బ్యాంక్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ప్రార్థన చేసుకుని వెళ్తాను బ్రదర్. నాకు చాలా భయం. ఎందుకంటే ఒక్క క్షణము నేను పరధ్యానంలో ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, దాని యొక్క ఫలితము నాకు లక్షల్లో నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్, అందుకే నేను ప్రేయర్ చేసుకుని వెళ్తాను అంటాడు. So that is necessary. Whatever may be our job, we need to trust in the Lord, and with wisdom and help from above only we can do our work. కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా దేవుని సహాయం మీకు అవసరము, దేవుని యొక్క నడిపింపు మీకు అవసరం, దేవుడు అందించే జ్ఞానము మీకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. So we should learn this thing from the Lord Jesus Christ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఈ పాఠము మనం నేర్చుకోవాలి. It is not very easy. We all know, I myself know how difficult it is, but this is something which we have to practice, and we need to get a discipline. కాబట్టి ఇది చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మనందరం కూడా ఖచ్చితముగా పాటించాల్సినటువంటి విషయం ఏంటంటే ఉదయకాలమున లేచి ప్రార్థన చేయడం అనేది మనందరికీ ఖరాఖండిగా అవసరం. We will read a verse from Psalm number 119, verse 147 and 148. We will read. 119వ కీర్తన 147, 147, 148 చదువుకుందాం.
తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. Okay, see, that was the habit of the psalmist. He says, I rise before the dawning of the morning and cry for help. కీర్తనకారుడు అంటున్నాడు, తెల్లవారక మునిపే మొర్ర పెట్టుకుంటాను, అయ్యా నీ మాటల్ని ధ్యానించాలని. It is said morning time is the most effective time for prayer. ఈ రకంగా చెప్పబడుతూ ఉన్న విషయం ఏంటంటే, ఉదయకాల సమయం అనేది ప్రార్థన చేయడానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి సమయము అని చాలా మంది మనకి తెలియజేస్తున్నారు. Morning, our mind is fresh, our body is fresh, and there is least distraction because the atmosphere itself is calm and quiet and cool. That is the best time for prayer. ఉదయాన్ని ఎందుకు మంచిదంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, శరీరం చక్కగా సేదతీరి రిలాక్స్డ్గా ఉంటుంది. తర్వాత ఉదయకాలం చల్లటి గాలి, చక్కటి పక్షుల కిలకల రావాలు, అద్భుతమైన వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి ఆటంకాలు పొద్దున్నే మనకుండా, అంటే పొద్దున్న ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. So, dear brother, dear sister, please examine what time you get up in the morning. Do you have the habit of sleeping up to 8 o'clock or 9 o'clock? You have to get up early, not 7, not 6. Even before that, you have to get up, and we all have to practice early morning getting up and praying. మిత్రులారా, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? 8ంటికి లేస్తున్నారా? 9ంటికి లేస్తున్నారా? 7ంటికి లేస్తున్నారా? 6ంటికి లేస్తున్నారా? 6 కంటే కూడా ముందుగానే లెగాలి, ప్రార్థన చేసుకోవాలి. Okay, the second aspect of Jesus' prayer from that verse, we read Mark chapter 1 verse 35. Okay, there is one more thing we have to observe there. మార్కు సువార్త 1:35లోంచి ఇంకొక విషయాన్ని కూడా మనము నేర్చుకోవచ్చు. That is, we read like this: having risen a long while before daylight, he went out and departed to a solitary place, and there he prayed. Jesus departed to a solitary place, and there he prayed. ఆయన పెందల కడనే లేచాడు, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఇంగ్లీష్లో ఉందంటే ఒంటరి ప్రదేశానికి, ఏకాంతముగా ఉంటారు, ఒంటరి ప్రదేశానికి వెళ్ళాడు అన్నట్లుగా ఉంది. This is repeatedly stated in the scriptures. For example, you take Luke chapter 5 verse 16. There also it is mentioned. ఇంకా మనం లూకా సువార్తలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఆయన ఒంటరిగా ఉన్నట్లుగా, మనం ఒంటరిగా ఆయన సమయం గడపడానికి ఇష్టపడుతున్నట్లుగా మనము చూడవచ్చు. లూకా 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. So we read, he often withdrew into the wilderness and prayed. ఆయన తరచుగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. And Luke chapter 4 verse 42. లూకా సువార్త 4:42 కూడా చదువుకుందాము. He departed and went into a deserted place. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. So why Jesus went to such a wilderness or to such solitary places? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకని యేసయ్య అరణ్యానికి, ఒంటరి ప్రదేశాలకి ఆయన ఒంటరిగా వెళ్ళేవారు అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
You know, we read, there are many other verses, okay, in John chapter 6:15, Matthew, it's good to read John 6:15. యోహాను 6:15. యోహాను 6:15. రాజుగా చేటుకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. So he goes to solitary places, he goes to wilderness, he goes to mountains. Why? Because he wants a place without any disturbance or without any distraction. యేసయ్య ఎందుకు ఒంటరిగా అరణ్యానికి వెళ్ళేవారు, ఎందుకు ఒంటరిగా తోటలోనికి వెళ్ళేవారు, ఎందుకు యేసయ్య ఒంటరిగా కొండ ప్రాంతాలకి వెళ్ళేవారు అనగా కారణం ఇదే. అక్కడ ఎవరు ఉండరు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా ఆయన దేవునితో ఏకాంతంగా గడపొచ్చు అని ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. Many times, even if we sit for prayer, we are not able to pray effectively because of many distractions. మనము ఇంట్లో ప్రార్థన చేయడానికి నిర్ణయించుకుని కూర్చుని ప్రార్థన చేసినప్పటికీ కూడా ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదో గోల, ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది కాబట్టి. Oh, there are sounds coming, there are noises, there are songs from the neighborhood, maybe there is the ringing of the phone. There are too many distractions. పొద్దున్నే మీ ఇంట్లో గోల కావచ్చు, పక్కింటోడి టీవీ సౌండ్ కావచ్చు, లేకపోతే తిరుగుతున్న వెహికల్స్ శబ్దాలు కావచ్చు, లేకపోతే టీవీ సౌండ్లు కావచ్చు, ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ మనకు ఉంటూనే ఉంటుంది. But it is necessary that we find out a calm and quiet place. కాబట్టి ప్రార్థన చేయడానికి ఎటువంటి అంతరాయము లేనటువంటి, డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక చక్కటి ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొనడం అవసరమే. In a mountain or in a wilderness, there is much advantage for prayer. కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అరణ్య ప్రాంతాల్లో కానివ్వండి, ప్రార్థన చేసుకోవడానికి చాలా ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంది. For those who are living in the city, it may not be possible, but people who are in the village, people who live in the mountainous region and all, you can experience that. If you go to a high place, a mountain or a hill or a high rock, the atmosphere is totally different. సిటీలో ఉన్నటువంటి వారికి ఇది బహుశా సాధ్యపడకపోవచ్చు, కానీ గ్రామాలలో, కొండ ప్రాంతాలలో ఉండేటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఎప్పుడైనా ఒక కొండ శిఖరం ఎక్కి కొండ పైభాగానికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండే వాతావరణం ఎంత బాగుంటుందంటే ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. When you are in a high place like a mountain or on a high rock, your spirit will automatically rise into a mood of praise and worship and prayer. ఒక పర్వతం మీదకో, ఒక కొండ శిఖరం మీదకో మీరు వెళ్ళినట్లయితే మీకు తెలియకుండానే మీ మనసు తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే స్తుతించాలి అన్న ఆలోచన మీకు తెలియకుండానే వచ్చేసి మీ నోట్లోంచి స్తుతి ధారాళంగా వచ్చేస్తూ ఉంటుంది. We can see the majesty of God's creation. ఎందుకంటే అక్కడ మీ కళ్ళు చూసేది ఏంటి? దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని మీ కళ్ళు చూస్తాయి. కాబట్టి తెలియకుండానే మీ నోరు ప్రభువుని స్తుతించేస్తూ ఉంటుంది. We can look up into the sky. ఆకాశము వైపు కన్నులెత్తి చూడొచ్చు. We can see the clouds that move fast. వేగంగా దూసుకుపోయేటువంటి చక్కటి మేఘాలను చూడవచ్చు. If it is in the evening time, you can see the beauty and the splendor of the western horizon. సాయంకాలం కాగానే ఆ పశ్చిమాన
సూర్యుని యొక్క అస్తమయము, ఆ యొక్క చక్కటి ఎర్రని అస్తమయం వెలుగులో ఉన్నటువంటి అందమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి వాటిని చూసి మురిసిపోవచ్చు. If it is night time, you can see the stars in the sky, and really it is all awesome, really awesome. రాత్రిపూట మనం పైకెత్తి చూసినట్లయితే చక్కటి మినుక్కుమనేటువంటి నక్షత్రాలు, తలతల్లాడేటువంటి నక్షత్రాలు, వాటన్నిటిని చూస్తూ అబ్బా ఆ యొక్క అనుభూతే చాలా అద్భుతంగా ఉంటుంది. The atmosphere changes and our spirit also changes. We will come to a mood of prayer. We will be removed from the cares of this world, but we will be more attached with heaven. చూడండి, వాతావరణము మనకి అనుకూలంగా ప్రశాంతంగా ఉంటే మన మూడు కూడా మారిపోతా ఉంది. వెంటనే మనకు తెలియకుండానే మన ఆత్మ తేలి ఆడుతూ ప్రభుని స్తుతించేటువంటి ఒక మూడులోకి మన మనస్సు వెళ్ళిపోతుంది. So the point is, we need a quiet place for prayer without distraction. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం పాయింట్ ఏంటంటే, మీరు ఎటువంటి డిస్టర్బెన్స్కి గురి కాకుండా ప్రశాంతంగా ప్రార్థన చేసుకునేడానికి ఒక ప్రదేశాన్ని మీరు చూసుకోవాలని అర్థం. If you have such places, you can utilize that. If it's not there, there is no point in telling. But you find out for yourself a quiet place. That is what is important. ఇక్కడ మీకు కొండ అరణ్య ప్రాంతాలు ఉంటే చక్కగా వాటిని వాడుకోండి. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి లేకపోతే ఏదో ఒకటి చేయండి. మీ ఇంట్లోనే ఏదో మీరేం చేస్తారంటే, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుని అలాంటి ఒక ప్రాంతాన్ని, ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకుని మీరు ప్రార్థన చేయండి. It may be your room. If you have a private room, that room, or if you can go up the terrace, okay, wherever you can be alone and concentrate on prayer. ఒకవేళ మీ వ్యక్తిగత పర్సనల్ రూమ్ అయితే ఉందనుకోండి, రూమ్లోకి వెళ్ళి చక్కగా తలుపేసేసుకొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకో. లేదు, అది కూడా మీకు కష్టం అనుకుంటే మీకు బిల్డింగ్ మీద మిద్ది మీదకి వెళ్ళి ఆ టెర్రస్ మీదకి వెళ్ళిపోయి హాయిగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. We may complain that we don't have such a place, that is why I am not praying, but we have no excuse for such complaints. What, brother? Yeah, we may make the excuse that we don't have such a solitary place, that is why I am not praying, but we cannot make such excuses. మీరు అనుకోవచ్చు, బ్రదర్ నాకు అలాంటి ఒంటరి ప్రదేశం అందుబాటులో లేదు బ్రదర్, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్ అని మీరు చెప్పారు అనుకోండి. అలాంటి సాకు చెప్పి ప్రార్థన చేయకుండా ఉండటానికి వీల్లేదు. We will share the real story of a great woman of God and her prayer life, and with that we will close. ఒక గొప్ప భక్తిపరురాలైనటువంటి ఒక స్త్రీ గురించినటువంటి ఒక స్టోరీ మీతో చెప్పి నేను ముగిస్తా. That woman was Susanna Wesley. ఆ స్త్రీ పేరేంటి తెలుసా? సూసన్నా వెస్లీ. She was a woman who lived in London during the 17th century, 17th and in the beginning of 18th century. ఈ స్త్రీ లండన్ దేశంలో 17వ శతాబ్దము చివరిలోను 18వ శతాబ్దం యొక్క ఆరంభంలోను జీవించినటువంటి స్త్రీ. She gave birth to 19 children. ఆమె 19 మంది పిల్లలకి జన్మనిచ్చింది. 19 మంది పిల్లలు. But 9 children died in their infancy. కానీ శిశువు దశలోనే 9 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. But 10 children grew up. She reared them up. 10 మంది పిల్లల్ని
ఆమె చక్కగా పెంచింది. Her husband was a minister and often he was not at home. ఆమె యొక్క భర్త ప్రభు సేవ చేసేవాడు. ఆయన ఎక్కువ శాతము పరిచయ నిమిత్తం బయట తిరిగేవాడు కాబట్టి కుటుంబంలో ఇంట్లో అందుబాటులో ఉండేవాడు కాదు ఆయన. So all the household responsibilities were to be done by her, by her alone. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలని తనే చూసుకుంటూ కుటుంబంలో పనులని తనే చేసుకోవాల్సి వచ్చేది. She homeschooled all her children. All the 10 children were homeschooled by her. ఇంట్లో ఉన్న 10 మంది పిల్లలకి కూడా ఆమె టీచర్ అయి ఆమె వాళ్ళకి స్కూల్ పెట్టి ఆమె వాళ్ళకి పాఠాలు నేర్పించింది. Even though she was so busy with all these schedules and responsibilities at home, she set apart 2 hours every day for prayer and for Bible reading. చూడండి, 10 మంది పిల్లలు, ఇంట్లో బోలెడంత పనులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు 2 గంటలు ఆమె ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని చదివి ధ్యానించడానికి సమయాన్ని ఖచ్చితంగా కేటాయించేది. For her, one challenge was to find a quiet place. Where to find a quiet place? ఆమెకు సంబంధించి పెద్ద సవాల్ ఏంటయ్యా అంటే ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఎక్కడ దొరుకుద్ది? 10 మంది పిల్లలు ఉన్న ఇంట్లో ప్రశాంతత ఎక్కడ ఉంటది? You just imagine 10 children. The house is overflowing with 10 children. ఆలోచించండి, 10 మంది They are పిల్లలు running and doing all this. పిల్లలు పరిగెడతా ఉంటారు, But she కొట్లాడుకుంటా found a ఉంటారు, place, అల్లరి చేస్తూ quiet ఉంటారు. place. అయినప్పటికీ కూడా ఆమె ఒక చక్కటి She found out the place. చక్కటి ఏకాంత స్థలాన్ని ఆమె కనుగొన్నది. It was not possible for her to go to the mountain and all. There was no mountain. ఆమెకి కొండల దగ్గరికి వెళ్ళి కొండ ప్రాంతాల్లో ప్రార్థన చేయడం కుదరదు కదా, ఎందుకంటే ఆమె దగ్గర కొండ ప్రాంతాలు ఏమి అందుబాటులో లేవు. హలో, What she did, she took a chair and she sat on that chair, and when she sat, she will cover her whole body with a cloth, and inside that cloth, just like a tent, she will cover with a cloth, and inside that she will sit and pray. ఆమె ఏం చేసేదంటే ఒక కుర్చీని తీసుకుని ఆ కుర్చీ మీద ఒక బట్టని కప్పి దాని లోపల, అంటే ఒక చిన్న గుడారం లాగా దాన్ని చేసుకుని దాని లోపలికి వెళ్ళి ఏం చేసేదంటే ఆమె ప్రార్థన చేసేది. Every person in the house, from the smallest child to the eldest one, knew that it is her prayer time and nobody would disturb her. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆమె తెలియజేసిన విషయం ఏంటంటే ఆమె ఆ రకంగా కుర్చీ దగ్గరికి వెళ్ళి ఆ రకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవ్వరు డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. అది పిల్లలకు కూడా తెలుసు. She had a deep knowledge of Bible. మీకు తెలుసో లేదా, ఆమెకు బైబిల్ మీద లోతైన అవగాహన ఉంది ఆమె. And she was taking Bible class for her children and also for the neighboring children. ఆమె తన పిల్లలకి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా బైబిల్ పాఠాలు నేర్పించేది. Sometimes the strength of the class increased up to 200. That much children joined her class. ఆమె పెట్టేటువంటి ఆ యొక్క బైబిల్ పాఠశాలకి లేకపోతే బైబిల్ నేర్పించేటువంటి ఆ క్లాసులకి 200కి పైగా కొంతసార్లు పిల్లలు వచ్చి అక్కడ కూర్చునేవాళ్ళు. 2 of her sons became world famous. One is John Wesley and the other is Charles Wesley. మీ ఇద్దరికి తెలుసో లేదో, వారి యొక్క 10 మంది పిల్లల్లో 2 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
క్రైస్తవులుగా మారిపోయారు. ఒకరు జాన్ వెస్లీ, రెండు చార్ల్స్ వెస్లీ. You know, John Wesley was a great evangelist, and in his lifetime, he preached to 1 million people. It is said, the gospel. 1 million. 1 million means 10 lakh. 10 lakh people he preached the gospel. At that time, there is no mic system, nothing. చూడండి, జాన్ వెస్లీ తన జీవిత కాలంలో ఒక గొప్ప అద్భుతమైన సువార్థికుడిగా ఆయన జీవించాడు. తను జీవిత కాలంలో దరిదాపు 10 లక్షల మందికి సువార్తని అందించాడు. 10 లక్షల మందికి సువార్తని ప్రసంగించాడు. చూడండి, ఆ రోజులో మైక్స్ లేవు, సౌండ్ సిస్టమ్ లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ 10 లక్షల మందికి ఆయన ప్రకటించడం, బోధించడం అనేది ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. And Charles Wesley, he was a musician and a songwriter. He wrote more than 6,000 songs, which even today people are using. మనం చూస్తే చార్ల్స్ వెస్లీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. ఇంకో రకం చెప్పండి, 6,000కు పైగా ఆయన పాటలు రాయడం అనేది మనము గమనించవచ్చు. Okay, what we are telling, she found a quiet place inside the house only. She did not have other places, but she found the place, she found the time. చూడండి, ఆమె బయటికి వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థన చేసుకునేటువంటి వెసులుబాటు ఆమెకు లేకపోయినప్పటికీ ఉన్న ఇంట్లోనే, ఉన్న చోటే తనకంటూ ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకుని ఆమె అక్కడ ప్రార్థన చేయడానికి ఎంతగానో శ్రమించింది, ప్రయత్నించింది. So these two things we learn from Jesus. One is getting up early in the morning and praying. The second is finding a quiet place, a place without distraction for prayer. యేసుక్రీస్తు వారి ప్రార్థన జీవితం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు 2 విషయాల్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే పొద్దున్నే పెందలకడ లేచి ప్రార్థన చేయడం. 2, ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ ప్రార్థన చేయడం. Dear brothers and sisters, please examine how is your prayer life. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. We all say that we pray. Yeah, we all pray. అందరం ఏం చెప్తామంటే ప్రార్థన చేస్తున్నాము అని చెప్తాం. But the question is, when we get up, ప్రశ్న ఏంటంటే ఎప్పుడు మీరు లెగుస్తున్నారు? how much we pray, ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు? how effectively we pray, ఎంత ప్రభావవంతంగా, శక్తివంతంగా మీరు ప్రార్థన చేస్తున్నారు? Is prayer a part of our discipline, or it is just at the time of our convenience? ప్రార్థన అనేది నీకు వీలుంటే చేస్తున్నావా, లేకపోతే వీలు కల్పించుకొని ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అన్నది మీరు ఖచ్చితంగా సీరియస్గా ఆలోచించాలి. We cannot overemphasize the importance of prayer in our life. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కానీ లేకపోతే ప్రార్థనను కానీ మనం నిర్లక్ష్యం చేసి లేకపోతే అలక్ష్యము చేసి జీవించడం అసలు ఏమాత్రము మంచిది కాదు. So we admonish each and every one of you who listened to this message, please take serious decisions in your life concerning your prayer. ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన గురించి మీరు సీరియస్గా ఆలోచించండి. ప్రార్థన చేయడానికి సీరియస్గా మీరు ప్రయత్నం చేయండి.
We are living in a wicked world, in a wicked generation. Without prayer, we cannot do. దుష్ట లోకంలో దుష్ట ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన లేకుండా ముందుకు వెళ్ళడం ఏమాత్రము మంచిది కాదు అన్న విషయం దయచేసి మీరు గుర్తించండి. May the Lord bless every one of you. మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించునుగాక. We pray that you will take good decisions. Please remember us also in your prayers. మీరు ప్రార్థన విషయమై మంచి తీర్మానం, నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. Amen. ప్రభునామము మహిమపరచబడును గాక. ఆమేన్.